ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరారు. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తుపై అమిత్ షా హామీ ఇవ్వడంతోనే ఆమె కాషాయ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంటి ఉద్దండ నేతలున్న జిల్లా. అలాంటి పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను ఒకే స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోగా జిల్లాలోని ముఖ్య నేతలంతా ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అది ఊహించని ఎదురుదెబ్బ. ఇదిలా ఉండగానే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా పార్టీలో కీలక నేత, ఫైర్ బ్రాండుగా పేరు తెచ్చుకున్న మహిళా నాయకురాలు గద్వాల్ జేజమ్మ డీకే అరుణ కాంగ్రెస్ను వీడారు. మంగళవారం రాత్రి అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తొలుత ఆమెతో హైదరాబాద్లో భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి కూడా కృషి చేస్తాం. మహబూబ్నగర్లో లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా డీకే అరుణ బరిలో నిలిచే అవకాశం ఉంది. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని మహబూబ్నగర్, నారాయణపేట, మక్తల్, షాద్నగర్ నియోజకవర్గాల్లో భాజపాకు పట్టు ఉంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ ఎంపీగా డీకే అరుణ గెలుపుపై ఆమె అనుంగు సహచరులు ధీమాగా ఉన్నారు. మరోవైపు పాలమూరు కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, అరుణ పట్ల అధిష్టానం వైఖరి, మహబూబ్నగర్ టికెట్ వంశీచంద్ రెడ్డికి కేటాయించడంపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే పార్టీని వీడటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అరుణతో పాటు ఆమెకు అనుంగు అనుయాయులుగా భావిస్తున్న కీలక నేతలు సైతం భాజపాలో చేరుతున్నట్లు సమాచారం. అదే జరిగితే మరో 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగలటం ఖాయం. శాసనసభ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రకటన జాప్యం వల్ల నష్టపోయామని భావించిన భాజపా రాష్ట్ర నాయకత్వం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వారం రోజులలోపు అభ్యర్థులను ప్రకటించాలని భావించింది. అందుకనుగుణంగా రాష్ట్ర నాయకత్వం పేర్లు ఖరారు చేసి జాతీయ నాయకత్వానికి అందించినప్పటికీ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్న జాతీయ నాయకత్వం ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టింది. ఆదివారం రాత్రే భాజపా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని భావించినప్పటికీ డీకే అరుణతో పాటు మరికొంతమంది పార్టీలో చేరుతారన్న సమాచారం మేరకు లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ఈ రోజు పార్టీలో ఎవరైనా చేరుతారో లేదో పరిశీలించి రాత్రి వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. తెరాస తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తెరాస నేతలు బీరంతో మంతనాలు జరిపారు. నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో తెరాసలో చేరాలనే యోచనలో బీరం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కాంగ్రెస్ చేజార్చుకున్నట్లే.